మల్లన్న సాగర్ నిర్వాసితుల తరపున పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీ ఉధృతం చేసింది. బాధిత రైతులను ఆదుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కాంగ్రెస్ నేతలు గవర్నర్ నరసింహన్ను కలిసి విజ్ఞప్తి చేశారు. గవర్నర్ను కలిసిన వారిలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, ఇతర సీనియర్ నేతలు ఉన్నారు. భూసేకరణకు వ్యతిరేకంగా నిర్వాసితులు చేపట్టిన దీక్షలు 100 రోజులకు చేరాయి. వారి దీక్షలకు కాంగ్రెస్ నేతలు సంఘీభావం ప్రకటించనున్నారు. గజ్వేల్లో జరిగే బహిరంగ సభలోనూ పాల్గొంటారు. అఫెక్ట్ అవుతారు కాబట్టి వారికి ఏ విధమైన కంపెన్సేషన్ వస్తుంది, ఏ విధంగా R&R ప్యాకేజ్ ఉంటుంది అని ప్రభుత్వం చెప్పి ముందుకు పోవాల్సిన సందర్భంగా ఇవి ఏవి పట్టించుకోకుండా పోలీసులని, రెవెన్యూ అధికారులు వాడి అధికార యంత్రాంగం దుర్వినియోగం చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో భూసేకరణలో దౌర్జన్యంగా ముందుకు పోతున్న విషయం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ గవర్నర్ గారికి ఈ విషయం వివరంగా చెప్పడం జరిగింది. నేను మళ్ళోసారి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాజెక్టులు ఇరిగేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నిటికీ కట్టడానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజలు బాగుపడాలని, అభివృద్ధి చెందాలని కోరుకునే పార్టీ. ఈ అధికార పార్టీ వాళ్ళు అదేదో మేము ప్రాజెక్టులకు అడ్డు కాదు, ప్రాజెక్టులకు సహకరిస్తాం, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ వస్తాం, ఎవరి కాలు పట్టుకుంటే పట్టుకుంటాం.